కన్న తల్లిపై కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని నిప్పు పెట్టాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. కన్న తల్లిపై కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని నిప్పు పెట్టాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారా? ఏం చెప్తున్నారు? నవీన్, వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వినోద అనే 50 ఏళ్ల మహిళ తన కొడుకు సతీష్ తో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే వీళ్ళ ఇద్దరికి తరచూ డబ్బుల విషయంలో గొడవ జరిగేది. తను వ్యసనాల కోసం డబ్బులు ఇవ్వమని నిత్యం తల్లితో గొడవ పడేవాడు. అయితే తను అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో తల్లి వినోదపై కోపం పెంచుకున్న కొడుకు సతీష్ ఆమె నిద్రిస్తున్న క్రమంలో తెల్లవారుజామున ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె దాదాపుగా 80% శరీరం కాలిపోయిందని వైద్యులు చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేసి వెంటనే ఆమెను వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అత్యవసర చికిత్స బర్నింగ్ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె కోలుకోవడం కష్టం, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే తల్లిని అడిగినంత డబ్బులు ఇవ్వలేదని సతీష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పరారీలో ఉన్నటువంటి సతీష్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పైన సర్వత్రా అంటే కన్న తల్లిని ఈ విధంగా హత్య చేసేందుకు ప్రయత్నించడం పైన అంతా ఒక విస్మయమైనటువంటి ఘటన అయితే వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.